హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ విజువలరీ. ఈ వీడియోలో నేను మీకు వంటలమూలలో జరిగే సీతాఫలాల ట్రైబల్ మార్కెట్ చూపించబోతున్నాను. సీతాఫలాల సంతని ఫ్రెండ్స్ చూడండి, మొత్తం సీతాఫలాలు అన్నమాట. చూడొచ్చు, మొత్తం అంతా సీతాఫలాలు చాలా ఎక్కువ వచ్చాయి ఈరోజు. చూడండి, చాలా వరకు అయిపోయినట్టు ఉంది. ముందుకెళ్ళి చూద్దాం. చాలా ఎక్కువ వచ్చింది సీతాఫలాలు. చాలా ఎక్కువ మంది ఉన్నారు. మనం అమ్ముకోవాలి కదా. కావలితో కూడా వచ్చింది అనమాట, చాలా ఎక్కువ. ఫ్రెండ్స్ చూడండి, జాతర అన్నమాట. చూడొచ్చు మనం సీతాఫలాలు. చాలా ఎక్కువ ఉన్నారు జనాలు. సీతాఫలాలు ఎక్కువ ఉన్నాయి, జనాలు కూడా ఎక్కువ ఉన్నాయి అన్నమాట. ఎలాగమ్మా ఇది బుట్ట ఎలా చెప్తున్నారు? 1000 రూపాయలు చెప్తాను. 600 మీరు 1000 రూపాయలు చెప్తున్నారా? 1000 రూపాయలు చెప్తాను. 600-700 6,000 అడుగుతున్నారు. ఇచ్చేస్తున్నారు 6,000కి. అంటే రేట్లు ఎలాగ ఉన్నాయి? కింద వారం కన్నా ఎక్కువ ఉన్నాయా, తక్కువ ఉన్నాయా? లేదండి, అంటే సైజు తక్కువ అని తక్కువ అడుగుతున్నారు. సైజులు తక్కువనా? ఓకే ఓకే. ఇటమ్మా తక్కువగా అడుగుతున్నారా? అడుగుతున్నారు 800 కదా. అయితే ఇప్పుడు మీరు ఎంతకి ఇచ్చేస్తారు ఇవి? 1000 రూపాయలు 300 ముగిస్తావు. 300 కలిగి ఇచ్చేస్తారు. 700కి ఇచ్చేస్తారు. ఏంటమ్మా ఇచ్చేస్తారు. అదే ఇవ్వండి ఫ్రెండ్స్, ఇంకా వస్తున్నాయి అన్నమాట. చూడొచ్చు సీతాఫలాలు. కాదు ఏది ఇదా? ఇది పెద్ద బుట్ట. రేటు చెప్తున్నా. అంటే ఇప్పుడు అలా కాదు, అంటే ఇప్పుడు కాదు, ఇప్పుడు రేట్లు ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయా? ఎక్కువ ఉన్నాయా? కావిడి 2000. వాళ్ళు ఏమంటున్నారంటే ఇప్పుడు బుట్ట 1000 రూపాయలు చెప్తున్నారు, 600 కలిగి ఇచ్చేస్తున్నాం అంటున్నారు. కాదు, వాళ్ళు 1000 రూపాయలు చెప్తే మీరు 300-400 అడుగుతారు కదా. అంటే కావిడి 2000. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? ఎక్కడైనా అంటే మీ చిన్న వ్యాపారస్తులకు ఇబ్బంది అవుతుంది అంటున్నారు. వాళ్ళు ఒకేసారి ఎక్కువ కొనుక్కొని వచ్చేస్తారు. అదనమాట ఫ్రెండ్స్, వాళ్ళు చెప్తుంది ఏంటంటే రేట్లు ఎక్కువ ఉన్నాయని చెప్తున్నారు.
తక్కువ ఉన్నాయనంటే జనాలు వచ్చేసి పెంచేస్తున్నారు రేట్లు అని చెప్తున్నారు అనమాట. అది ఏమండి అయితే మీరు ఇంతగా కొన్నారా ఏమన్నా? ఇంక కొనలేదా? ఇప్పుడే వచ్చారా? మీరు కొంటున్నారా? ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా మరి ఇంకా బేరం ఆన్లైన్ అవుతుందిగా? 700 అడుగుతున్నారా? ఇది 700కా? ఏమ్మా 700కి ఇవ్వరా? ఏమ్మా ఇచ్చేస్తారా? 700కి ఇస్తామంటున్నారుగా. చిన్నకాయలా? అదే కొంచెం పెద్ద కూడా ఉన్నాయి కదా. ఏదైనా ఆఖరి అయిపోయిందా? నమ్మకం లేదా డబ్బులు? సో 700 బేరం అయిపోయింది అనమాట. ఏంటి 700 తీసుకుంటున్నారా? ఏమండి 700 తీసుకుంటున్నారా? చూడండి ఇక్కడ కూడా చాలా ఎక్కువ వచ్చింది అనమాట. మామిడి ట్రైబల్ మార్కెట్లో ఫలాలు. ఇదిగోండి బ్రదర్ ఇక్కడ అమ్మేసి తీసుకున్నాం. కొన్నావా ఇది? ఎంత తీసుకున్నాం? 150. చాలా తక్కువ వచ్చింది. పళ్ళు అడుగుతారు. ఓకే ఓకే. అంటే ఇవన్నీ దీంతో పాటు తీసుకున్నారా? ఇదంతా కలిపి 700? రెండు కేట్లు 1400. ఆ చిన్న బుట్ట మాత్రం ఇదంతా ఇది 200. 150 రూపాయలు. 150. బాగానే ఇది బాగానే తీసుకున్నాం. ఎక్కడండి మీది? అనకాపల్లి నుంచి వచ్చారా? ఓకే. ఎలాగున్నాయి రేట్లు? ఇవి బాగానే ఉందా? అంటే రేట్ గిరాకీ ఉంది అంటే ఎక్కువ ఉంది రేటు. ఇదే 400కి వచ్చింది. 800 అంటే రేట్లు ఎక్కువ ఉన్నాయి. లాస్ అయిపోయిందండి. లాస్ అయిపోయిందా? ఇంకా మీరు ఇంకేం కొన్నారా? ఇవే కొన్నారా? ఇవే కొన్నారా? ఇక్కడ కూడా ఉన్నాయన్నమాట అటాకులు. మాట్లాడదాం. తీసుకున్నాం అటాకులు. ఎలాగా? 200 మొత్తం ఇది. అది ఎంత? అది ఎంత చెప్పండి? అమ్మ ఎంత పట్టుకొని అంతే. ఏమో ఎంత చెప్తున్నారు బొట్టలు? ఎంత బొట్టది? 11, 12. అది మీరే ఇదంతా చెప్తున్నారు. ఇది 600 కడిగారండి. మీరంత చెప్తున్నారు. మీరు 900 చెప్పారా? ఓకే. 9 అయితే 900కి చెప్తే మరి అంతకు ఇవ్వలేరు కదా. ఇవ్వలేరు. అవునవును అంతేలే. అంతా రేటుకి చెప్పిన అంతా ఇవ్వరు. 700, 750, 8 అంటే ఇచ్చేస్తారు. మనకు ఆయనకి వస్తేనే. అవును. కాయని పెట్టి అమ్ముతాం మేము. అవునవును. చిన్న కాయలకి చిన్న రేటు, చిన్న రేటు పెద్ద రేటు. అవును. ఇటు ఇస్తారు.
ముంబై కావిడ అవ్వలేదా? ఎంత? 500 అడుగుతున్నారు. మీరు ఎంత చెప్తున్నారా? 600 చెప్తున్నారా? 500 రూపాయలు డిఫరెన్స్. 100 రూపాయలు వేయట్లేదు. కాదు, అది ఆప సౌండ్ ఆపాలి. కాదు, 100 రూపాయలు 600 చెప్తున్నారు, వాళ్ళు 500 అడుగుతున్నారు. 100 రూపాయల దగ్గర ఆగిపోయింది బేరం. అంటే కావిడి ఎంత 600 చెప్తున్నారా? సో ఒక బుట్ట 300 పడుతుంది. ఎక్కడ, ఏ ఊరు? ఎంత దూరం ఉంటుంది ఎక్కడి నుంచి? 7 కిలోమీటర్లు. ఎలా, బైకా నడుచుకుని వచ్చి మోసుకుని వచ్చారు? అమ్మా ఎంత చెప్తున్నారమ్మా బుట్ట? ఎంత చెప్తున్నారు బుట్ట? 11 చెప్పారా? ఎంత అడుగుతున్నారు వాళ్ళు? అయిపోయిందా బేరం? అయిపోయిందా? అవ్వలేదా? వాళ్ళు 11 చెప్తే 700 అడుగుతున్నారా? ఏటమ్మా? 8కి అయితే అవుతుంది ఈ ఒక్క బుట్ట. ఓకే, పెద్ద, అవును, పెద్ద ఉన్నాయి పళ్ళు. అవును. ఎక్కడమ్మా, ఏది నువ్వు, ఏ ఊరు మీది? జోడూరు. అంటే మీ ఊరేనా? అంత 7 కిలోమీటర్లు ఉంటుందా? 7 కిలోమీటర్లు ఉంటుంది. సో మోసుకుని వచ్చారు అక్కడి నుంచి? వా, చాలా కష్టం కదా. రోడ్డు లేక. రోడ్డు లేదా? మరి ఆటోలు ఏం తిరగవా? ఆటో కూడా ఎక్కలేవు కదా, రోడ్డు ఉంటే ఘాట్ రోడ్డు. ఘాటి చాలా పెద్ద పెద్ద ఘాట్లు ఉన్నాయి. అది అవ్వట్లేదు. వరదలు కొట్టేసి కదా. మరి ఇది ఎంత మా బుట్ట? ఇది ఎంత చెప్తున్నారు? చెప్పండి, పర్లేదు, ఏం కాదు. 800 చెప్తున్నారా? వాళ్ళు ఎంత అడుగుతున్నారు? ఎంత కడుగుతున్నారు బుట్ట? ఇది 200. మరి టూ మచ్. 200కి ఎవరు అడుగుతారు? కానీ అడిగిన వాళ్ళు ఉన్నారా 200కి? 500కి అడిగారా? అదే అంటున్నాను. మీరు 800 చెప్తే 500కి అడుగుతారు. 200 అంటే మరి ఎక్కువ చెప్తే మనం తగ్గిస్తాం. అవును, అదే మా పరిస్థితి. ఏమా చదువుతున్నావు నువ్వు? చదవట్లేదా? ఎక్కడ, ఏ ఊరు మీది? అదే సేమ్, అందరూ అక్కడి నుంచి వచ్చారు. అక్కడి నుంచి వచ్చారు. ఎంత మొత్తం అందరూ అక్కడి నుంచి వచ్చారు. అక్కడ నుండి మళ్ళీ అటు వేరు. ఏంటి ఇప్పుడు సీజన్ ఉందా, అయిపోయిందా? అయిపోయింది సార్, సీజన్ అయిపోయింది. ఎన్నాళ్ళు దొరుకుతుంది మనకి ఇక్కడ? ఇంకెన్నాళ్ళు దొరుకుతుంది? 3 వారాలకు ఉంటుంది సార్. అంటే అంతా అయిపోయినట్టే సీజన్? అయిపోయింది. ఇప్పుడు ఉన్నాయి లేకుండా. ఇప్పుడు చిన్న కాయలు ఉంటాయి. చిన్న కాయలు ఉంటాయి. మళ్ళా పెద్ద కాయలు ఇంకా లేవు. దసరా నెలకి మళ్ళా పెద్ద కాయ దిగుతుంది సార్. దిగుతుంది మళ్ళీ? 2 వారాలు. ఓకే. ఇవ్వండి, ఇక్కడ అయిపోయినవన్నీ తీసుకొచ్చి ఆటోలో లోడ్ చేస్తారనమాట. ఇది మనకి వైజాగ్ పాడేరు మెయిన్ రోడ్ అనమాట. ఇది మొత్తం ఇక్కడ వ్యాన్లో లోడ్ చేస్తుంటారు. ఇది ఇటువైపు వెళ్తే వైజాగ్, ఇటువైపు వెళ్తే పాడేరు అనమాట. మెయిన్ రోడ్ ఇది. ఇటువంటి వ్యాన్లలో లోడ్ చేస్తుంటారు. తీసుకున్నారా? ఇవన్నీ మీ యూనిట్ సరుకు అంతా?
బాగానే తీసుకున్నట్టున్నారుగా, బాగానే తీసుకున్నట్టున్నారు. ఉమ్. ఎక్కువ ఆ? 2 రూపాయలు. ఏమండి ఇది ఎక్కడ లోడ్ చేస్తున్నారు, ఎక్కడికి తీసుకెళ్తున్నారు? విజయవాడ నుంచి వచ్చారా? ఇక్కడ ఏంటి సరుకు బాగుంటుందా? క్వాలిటీ బాగుంటుంది. కానీ ఇప్పుడు మనకి అక్కడ విజయవాడ మీకు దగ్గరలో దొరకదా ఏమని? దొరికింది కానీ ఇంత టేస్ట్ ఉండదు. అయిపోయింది మన సైడ్, అటువైపు అయిపోయిందా? కోతులన్నీ తినేస్తున్నాయి కోతులు. ఓకే. ఎవరు ఇవ్వండి, ఇవన్నీ లోడ్ చేసేస్తున్నారు. విజయవాడ రాజమండ్రి అటు నుంచి వచ్చిన అనమాట. చూడొచ్చు, ఇది వైజాగ్ పాడేరు వెళ్ళే మెయిన్ రోడ్డు. చూడండి, ఇవన్నీ తీసుకున్నారు వీళ్ళు, తీసుకొని లోడ్ చేసుకుంటున్నారు అనమాట. ఇదండి మొత్తం. ఫ్రెండ్స్ ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు లైక్ చేసి షేర్ చేస్తే నాకు మంచి సపోర్ట్ ఉంటుంది, ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను. బాయ్, థ్యాంక్ యూ ఆల్. మరొక వీడియోలో కలుస్తాను. బాయ్, థ్యాంక్ యూ.